నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. పిల్లలు కెరియర్లో సెటిల్ అవ్వడానికి మంచి కోర్సెస్ ఎత్తుక్కోవాలి. చాలామంది పేరెంట్స్ మొత్తం హోప్స్ అన్నీ వాళ్ళ మీదే పెట్టేసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది అందరూ సక్సెస్ అవుతారా అంటే అందరూ సక్సెస్ కాలేరు. సక్సెస్ కావటానికి పేరెంట్స్ వాళ్ళకి చేయూతనిస్తే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. పేరెంట్స్ ఎలాంటి టిప్స్ తీసుకోవాలి, పేరెంట్స్కి ఎలా ముందుకు వెళ్తే పిల్లల సక్సెస్ని వాళ్ళు చూడగలరు, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మాధవి, నిజాం కాలేజ్ బిజినెస్ మేనేజ్మెంట్ హెడ్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో మాధురి. మ్యామ్, పేరెంట్స్ ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి 10th ఇంటర్ అయిన తర్వాత 10th అయిందనుకోండి ఎంపీసీ బైపీసీ, ఇంటర్ అయిందనుకోండి ఇంజనీరింగ్ డాక్టర్, ఈ 2 కోర్సెస్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. అవే అవైలబుల్గా ఉన్నాయి ఇండియాలో. ఇంకంతకన్నా ఇంకో ఛాన్సెస్ లేదు అనే భ్రమలో తల్లిదండ్రులు ముఖ్యంగా నాటుకుపోయారు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ కజన్స్ ఉంటారు. వాళ్ళ కజన్స్ పిల్లలందరూ కూడాను యుఎస్లోనో లేకపోతే కెనడాలోనో ఎక్కడెక్కడెక్కడెక్కడో కంప్లీట్గా వాళ్ళు అక్కడ ఇదైపోయి ఉంటారు, ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటారు. వీళ్ళ పిల్లలు కూడా చదివేసేయాలి, అది చదివితే మాత్రమే అక్కడికి వెళ్తారు. ఇంజనీరింగ్ చేస్తేనో లేదంటే డాక్టర్ చేస్తేనో అక్కడికి వెళ్ళగలుగుతారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడాను అదే సర్కిల్ నుంచి అక్కడి వరకు వెళ్ళారు. సో ఇది చేస్తే అక్కడికి వెళ్తారు అనేది వాళ్ళకు పిచ్చి ఒక మైండ్ సెట్ అయిపోయింది అనమాట. దాంతో ఏంటంటే పిల్లల మీద కంప్లీట్గా ఒక ఇది నువ్వు ఇదే చెయ్యాలి, నువ్వు ఇలాగే ఉండాలి, అది చెయ్యకపోతే ఇంకా సొసైటీ కన్నా పేరెంట్స్ ముందు వాళ్ళని వెళ్ళేసి. సో పేరెంట్స్ మైండ్ సెట్ ఖచ్చితంగా మారాలి ఈ స్టేజ్లో. ఇది కాకపోతే ఇది ఉన్నది అని చెప్పి ధైర్యం, ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకు కొంచెం చేయూతిస్తే వాళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రులు సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్. ఎందుకంటే ఎవరైనా మనం పుట్టుకతోనే ఏది నేర్చేసుకోలేదు. మనం చేయి పట్టి అమ్మ కానీ నాన్న కానీ నడిపిస్తేనే నడవడం నేర్చుకున్నాం, తినటం నేర్చుకున్నాం, ఎవ్రీథింగ్ వాళ్ళు నేర్పిస్తేనే నేర్చుకున్నాం, ఒక్క నిద్రపోవటం తప్ప. సో ఏం చేస్తే వీళ్ళు అంటే పేరెంట్స్ ఈ సిచ్యువేషన్లో వాళ్ళు ఐఐటీలో లేదంటే ఒక డాక్టరు కాలేకపోతున్నారు అనే టైంలో వాళ్ళకి ఎలాంటి ఎలా వాళ్ళని పుషప్ చేస్తే పిల్లలు అనేవాళ్ళు పేరెంట్స్ ఇద్దరు కూడా సైమల్టేనియస్గా ఎదుగుతారు. మాధురి, నువ్వు అన్నట్టుగా పేరెంట్స్కి ఒక జింక్స్ ఉంది, అయితే ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్. అండ్ ఈ మైండ్ సెట్ ఎస్పెషల్లీ 70s 80s బార్న్ వాళ్ళు ఉన్నారు కదా, ఆ పేరెంట్స్ కి ఇంకా ఎక్కువగా ఉంది. ఓకే, ఆ టైంలో ఇప్పుడు నౌ వాట్ వి సీ ఇస్ దోస్ పేరెంట్స్, రైట్? వాళ్ళ పిల్లలే నార్మల్గా ఇప్పుడు అక్కడ అలా చేస్తారు. సో ఆ టైంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పేరెంటింగ్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళలో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది, రైట్? దీనికి మెయిన్ రీజన్, ముఖ్య కారణం ఏంటంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ కండిషన్స్కి మనకి ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్, వేరే ఏరియాస్లో వాళ్ళు ముందుకు వెళ్ళే చాయిసెస్ కానీ ఆపర్చునిటీస్ కానీ తక్కువ అవును అప్పట్లో, రైట్? కాబట్టి ఇవి రెండే ఉన్నాయి. అండ్ వాళ్ళు ఎదిగినంత టైంలో కూడా ఇవే చూసారు కాబట్టి మేజర్గా ఇవి. అండ్ దీంతో పిల్లలు పెద్ద అవ్వడము, స్టేట్స్కి వెళ్ళిపోవడము, అక్కడ బాగా సంపాదించడము, దాంతో వాళ్ళ సోషల్ స్టేటస్ పెరగడము, పిల్లలు బాగా సెటిల్ అవ్వడము, అవన్నీ కూడా చూస్తున్నారు. కాబట్టి ఇదే కావాలి అని అనుకోవడంలో తప్పలేదు. వాట్ యు ఎక్స్పీరియన్స్ యూ విల్ హ్యావ్. బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇన్ ది రీసెంట్ టైమ్స్ చాలా మార్పులు జరిగాయి మనకి. ఓకే, ఈ మార్పుల్లో టెక్నాలజీ బాగా మార్చేసింది. తర్వాత అదేంటి గ్లోబలైజేషన్ ఒకటి అన్నిటినీ మార్చేసింది. ఎంతగా మార్చేసింది అని అంటే మన ఏదైతే చదువుతున్నామో అసలు చదువు ఒక స్థితినే మార్చేసింది, రైట్? తర్వాత ఇదివరకు మనమంతా సేవింగ్ కమ్యూనిటీ, ఓకే, కానీ ఇప్పుడు స్పెండింగ్ కమ్యూనిటీ. ఇప్పుడు సాఫ్ట్వేర్ పిల్లల్ని చూడండి, వచ్చినట్టు అండ్ జీతాలు పెరిగిపోయాయి. ఓకే, ఇన్ జనరల్ జీతాలు పెరిగిపోయి వచ్చింది ఎక్కడెక్కడ స్పెండ్ చేయొచ్చా అంటే. అండ్ మనకు కూడా వీకెండ్ అనే ఒక నేచర్ వచ్చేసింది. వీకెండ్ ఈజ్ ఎంజాయ్మెంట్. వీకెండ్లో మనం ఎక్కడికి వెళ్ళాం, ఎంటర్టైన్మెంట్కి, ఏ పార్టీస్కి వెళ్ళాం,
రైట్? లేకపోతే ఏ ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళాం, ఇలాంటివన్నీ పెరిగిపోయాయి ఇప్పుడున్న కాలానికి. సో బేసిక్గా ఇదంతా ఎలా వచ్చిందంటే దిస్ హ్యాస్ క్రియేటెడ్ అ బిగ్ కన్ఫ్యూజన్. ఎంత కన్ఫ్యూజన్ అంటే పైకి చూడడానికి ఏముంది అని అంటే నువ్వు ఇంజనీరింగో మెడిసినో చేసి నువ్వు ఇది సెటిల్ అయ్యావు కాబట్టి నీకు ఇవన్నీ వస్తున్నాయి. ఓకే, జనరల్ పబ్లిక్కి మాత్రం అది మాత్రమే కనిపిస్తోంది ఇప్పటికి కూడా. అవును. కాబట్టి పేరెంట్స్ ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పులేదు. ఆల్రైట్. సెకండ్, పేరెంట్స్ యాజ్ ఐ సెడ్ అప్పటి కాలానికి ఇవి రెండే ఉన్నాయి కాబట్టి కొంతమంది చేయగలిగారు, కొంతమంది చేయలేకపోయిన వాళ్ళు ఏమైనా అక్కడితో ఆగిపోయారా? ఏదో ఒక స్టేజ్ లో సెటిల్ అయ్యారు. కానీ అది అక్కడ ఏంటది కాంప్రమైజ్. ఎస్పెషలీ యూనో 90s అన్నది ఒక అదేంటి ఓటీటీ సీరియల్ కూడా వస్తుంది ఈటీవీ విన్ ఆర్ సమ్ యాప్ లో. ఓకే, 90s కల్చర్. పేరెంట్స్ ఏంటంటే జాగ్రత్త పడటము, చదువు మీదే మొత్తం ఉన్న ధ్యాసంతా పెట్టడము. ఓకే, ఆ చదువు అదేంటి వాళ్ళు అప్పట్లో మనకి యాజ్ ఐ సెడ్ అప్పటికి ఇంకా మనకి అంత డబ్బు ఈజీగా అవైలబుల్ లేదు. సో చాలా మంది దానికన్నా ముందు వాళ్ళ పేరెంట్స్ పరిస్థితులు ఎలాంటి అంటే చదివిద్దాం అనుకున్నా కూడా ఒకళ్ళని చదివించగలం, ఇంకోళ్ళని చదివించలేం. అవును. ఓకే, పై చదువులకు పెట్టలేం. అలాంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళంతా. సో కొంతమంది చదవగలిగారు, కొంతమంది చదవలేకపోయారు. సో ఆ పేరెంట్స్కి ఏంటి అని అంటే అది నేను చేయలేకపోయింది నా పిల్లల్లో చూసుకోవాలి. ఓకే, అండ్ నా అప్పుడు స్టేటస్కి ఏంటి ఇంజనీరింగ్ కాదు లేదా మెడిసిన్. ఓకే, కాబట్టి నా పిల్లల్ని నేను దాంట్లో చూసుకోవాలి, అది ఎక్స్పెక్టేషన్. సో దాంతో ఏమైపోతుంది, అది పిల్లల మీదకి ప్రెషర్ లాగా వస్తుంది. అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ అ ప్రెషర్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ యూనో దేర్ ప్లెజర్ ఆల్సో. ఓకే, ప్రెషర్ ఆర్ ప్లెజర్, ఇట్ హ్యాపెన్స్ బోత్ వేస్. అది ఇద్దరు ప్లెజర్గా తీసుకుంటే అది సక్సెస్ అయిపోతుంది. తీసుకున్నప్పుడే మనకి ఇబ్బందులు వస్తాయి. రైట్? సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ పేరెంట్స్కి ఫస్ట్ ఐ మీన్ యూనో దేర్ ఇస్ మనం ఎంతవరకు మనం చేయలేనిది మనం పిల్లల మీద పెడుతున్నామని తెలుసుకోవాలి. ఓకే, మన పిల్లలు అది తీసుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా? ఓకే, కొంతమంది పిల్లలు తీసుకోవడానికి రెడీగా ఉన్నా వాళ్ళలో అంత సమర్థత ఉండదు. అది కూడా ఆలోచించుకోవాలి. సో పిల్లల సమర్థత ఎంత ఉంది, పిల్లలు తీసుకోగలుగుతారా లేదా, తీసుకోగలిగినా వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు, ఈ మూడు కాస్త పేరెంట్స్ ఆలోచించగలిగితే ఇబ్బంది ఏది రాదమ్మా. ఇబ్బందులు ఎప్పుడు వస్తాయి, ఇవి అన్ని సెట్ అవ్వనప్పుడే ఇబ్బందులు వస్తాయి. కొంతమంది పిల్లలు చదవాలని కోరుకున్న ఫైనాన్షియల్ స్టేటస్ ఇప్పటికీ కూడా వెనకబడిన వాళ్ళు చాలా మంది. ఇప్పటి కాలంలో ఇంకోటి ఏంటో తెలుసా, ఫైనాన్షియల్గా నువ్వు వెనకబడక్కర్లేదు, చదవాలి అని నీకు ఉంటుంది. రిజల్ట్ వచ్చిన రోజు అయ్యో నా రిజల్ట్ ఇంతే వచ్చింది అని వరకే ఉంటుంది. రిజల్ట్ బాగుపడాలి అని అంటే ఏం చేయాలి, మనం హార్డ్ వర్క్ పెట్టాలి కదా, దానికి రెడీగా లేరు పిల్లలు. స్మార్ట్ వర్క్ అంతే. ఆ టైంలో నాకు వచ్చేసేయాలంతే, రిజల్ట్ రావాలి, ఎగ్జామ్ ముందు నేను చదివిన దానికి ఎంతో వచ్చేసేయాలి. రోజు కూర్చొని చదవాలి, రోజు ఒక టైం టేబుల్ వేసుకోవాలి, ఇలాంటివి లేవు. ఎందుకు లేవు? గ్యాడ్జెట్స్, లాట్ ఆఫ్ గ్యాడ్జెట్స్. దిస్ ఈజ్ ఆల్సో అ బిగ్ ప్రాబ్లమ్ దట్ వీఆర్ ఫేసింగ్. సో మనము అడ్రస్ చేయాల్సింది, ఎస్పెషలీ పేరెంట్స్ లెవెల్లో మనం అడ్రస్ చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ గోయింగ్ ఆన్ టు ద చిల్డ్రన్, దెన్ యాజ్ చిల్డ్రన్ బై దెమ్సెల్వ్స్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ దే ఆర్ గోయింగ్ త్రూ. కాంపిటీషన్ చాలా పెరిగింది. ఇదివరకు 80% 70% వస్తే బాగా వచ్చింది అని అనుకునేవాళ్ళు, బాగానే వస్తుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు 95 to 100 మధ్యలోనే కాంపిటీషన్. ఓకే, ఏదైనా 95 అబౌవ్. 100లోనే మనం జేఈ మెయిన్స్లో కూడా ఈ మధ్య కాలంలో ఏం చూస్తున్నాం, 100%. ఇది వరకు 100% ఇస్ లైక్ వన్స్ ఇన్ అ బ్లూ మూన్, అంతే, వచ్చేది కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కాదు. ఎందుకు అలా జరుగుతుంది, కాంపిటీషన్ అంతలాగా పెరిగిపోయింది. సో ఈ పిల్లలు పేరెంట్స్కి ఏంటంటే ఇంకా యాంగ్జైటీ, ఇంకా అప్రహెన్షన్, కాంపిటీషన్ ఇంత పెరిగిపోయింది. అండ్ ఆ టైంలో మన టైంలో ఇంజనీర్ ఎంసెట్కి కట్ ఆఫ్ మార్క్స్ ఉండేవి, ఇప్పుడు ఆ కట్ ఆఫ్ మార్క్స్ కూడా లేవు. అలాగే ఐఐటి జేఈ కూడాను కట్ ఆఫ్ మార్క్స్ ఇప్పుడు తీసేశారు. అంటే కాంపిటీషన్ పెరిగిందమ్మా. ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ మనం తీయక్కర్లే, ఎంతమంది ఉన్నారు అంటే వాళ్ళు ఇవ్వాలనుకున్నా జస్ట్ 3% లోపల కవర్ అయిపోతారు. ఓకే, మిగతా వాళ్ళకి రావు, అసలు మిగతా వాళ్ళ దాకా అసలు అది ఆపర్చునిటీస్ వెళ్ళవు. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏమైపోయిందంటే ఆల్ దీస్ హ్యావ్ కాంప్లికేటెడ్ ది ఇష్యూ. ఎంత కాంప్లికేట్ చేశాయి అంటే
పేరెంట్స్కి ఎక్కడి దాకా మనం పిల్లల్ని పుష్ చేయాలి, ఎక్కడ ఆపాలో పాపం వాళ్ళకి అర్థం కావట్లేదు. పిల్లలకి నేను దేని మీద ఎప్పుడు ఫోకస్ ఎక్కువ పెట్టాలి, ఎప్పుడు నేను ఎంటర్టైన్మెంట్ మీద ఫోకస్ పెట్టాలి, ఎక్కడ నేను మిగతా వాళ్ళతో ఉండాలి, ఎక్కడ నాకు నేను చదువుకోవాలి అన్నది కూడా పోయింది. స్వతహాగా పిల్లాడిలో అది ఉందనుకోండి, వాడు చాలా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఎలాంటి పిల్లలతో ప్రాబ్లం వస్తుంది అంటే లోపల నుంచి ఆ డ్రైవ్ కానీ ఆ ఫోకస్ కానీ లేని పిల్లల్లోనే ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు, ఈజీగా డైవర్ట్ అయిపోతున్నారు. మొన్న మధ్య వేరే టీచర్స్తో మాట్లాడుతున్నప్పుడు మేము అనుకుంటున్నాం అనమాట, ఏంటి అని అంటే ఇది వరకు హైయెస్ట్ చెప్పినట్టుగా 92లో వస్తే చాలా హైయెస్ట్, ఓకే, లోయెస్ట్ 50-40 అలా ఉండేది. ఆ మధ్యలో మిగతా వాళ్ళంతా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, హైయెస్ట్ ఇస్ పుష్డ్ అంటిల్ 100. ఇంతకుముందు నేను చెప్పినట్టు పర్సెంటైల్ 100 కన్నా ఎక్కువే ఇంకా తెచ్చుకోవచ్చు, వాళ్ళు ఇవ్వాలే కానీ అక్కడ దాకా. సో ఆ రేంజ్ పైకి పెరిగింది. లోయెస్ట్ నెగిటివ్ వరకు కూడా వెళ్ళిపోతుంది. ఈ గ్యాప్ పెరిగిపోతుంది. ఓకే, ఈ హైయెస్ట్ ఎలాంటి వాళ్ళకి వస్తుంది, పిల్లల్లో వాళ్ళంతట వాళ్ళకి కసి అలాంటివి కూడా ఎక్కువగా కనిపిస్తాయి ఈ మధ్యకాలంలో. నేను అచీవ్ చేయాలి, నేను నేర్చుకోవాలి, అండ్ మన ఇన్ఫర్మేషన్ ఇదంతా ఉండే కొద్దీ వాళ్ళు అవన్నీ పెట్టుకొని దాన్ని రైట్గా యూస్ చేసుకొని ముందుకెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది అయ్యారు. అండ్ అవే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో అదే గ్యాడ్జెట్స్తో పాడైపోయి అసలు రాకుండా కిందకి దిగజారిపోయిన వాళ్ళు ఇది చాలా పెరిగింది. ఇవన్నీ ఇలా వచ్చేప్పటికీ ఆ మధ్యలో మిగతా పిల్లలు ఎలాంటి వాళ్ళంటే మనం పుష్ చేసే కొద్దీ చదువుతారు, లేకపోతే ఆగిపోతారు. మళ్ళీ మనం పుష్ చేస్తే చదువుతారు, లేకపోతే ఆగిపోతారు. లేదా ఒక కరెక్ట్ గైడెన్స్ దొరికితే వాళ్ళు ముందుకెళ్ళే పిల్లలు వస్తున్నారు. ఇన్ని స్టేజెస్ వచ్చేసాయి, ఇన్ని డిఫరెంట్ కేటగిరీస్ వచ్చేసాయి. ఇదివరకు 3 కేటగిరీస్, హైలో మీడియం. ఇప్పుడు హైలో 4, లోలో 4, మీడియంలో అన్ని కేటగిరీస్ వచ్చేసాయి. ముఖ్యంగా పేరెంట్స్ ఏం చేయాలంటారు? సో ఇంత కన్ఫ్యూజన్ టైంలో ఏంటి ఇంపార్టెంట్ అవుతుంది అని అంటే పేరెంట్స్ ఎలా వ్యవహరించాలి, పేరెంట్స్ ఎలా దీన్ని తట్టుకుని ఓకే పిల్లలకి ఒక గైడెన్స్ ఇవ్వాలి. దానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే పేరెంట్స్ పిల్లల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. ఓకే, క్లోజ్గా అబ్జర్వ్ చేసి మన పిల్లాడికి ఆర్ మన పిల్లకి ఎలాంటివంటే ఇంట్రెస్ట్, ఓకే, వాడు ఎంత ఫోకస్డ్గా ఉన్నాడు, ఓకే, తర్వాత వాడికి నిజంగా చదువు మీద ఎంత శ్రద్ధ ఉంది, ఓకే, వాడిలో అసలు ఆ టాలెంట్ ఉందా లేదా, ఆ టాలెంట్ని వాడు యూజ్ చేయడానికి రెడీగా ఉన్నాడా లేదా, ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాడా. ఈ క్లోజ్ అబ్జర్వేషన్లోనే ఇవన్నీ రావాలమ్మా. ఓకే, దీనికి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. దర్ ఇస్ నో అదర్ మంత్ర, ఎస్పెషలీ టీనేజర్స్. ఓకే, మనం ఒక 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తీసుకుందాం. దిస్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్. ఓకే, ఈ క్రూషియల్ టైంలో ఎంత వల్నరబుల్ అంటే ఎస్పెషలీ కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువ వల్నరబిలిటీస్ వచ్చేసాయి. మన సూపర్విజన్ ఎలా అనంటే వాళ్ళని బాగా కట్టడి చేయకూడదు, లేకపోతే కంటిన్యూస్గా మనం వాళ్ళని చూస్తున్నాము అని వాళ్ళకి తెలియకూడదు, కానీ మన సైట్ నుంచి బయటికి వెళ్ళిపోకూడదు పిల్లలు. అది మనం నేర్చుకోవాలి. దట్ ఈస్ ఓన్లీ ప్రాక్టీస్. బికాస్ every student is different, every child is different, every child's condition is different, every parent's condition is different. సో మనకి ఏది కరెక్ట్గా వర్తిస్తుంది అన్నది మన పేరెంట్, మన ఇంటి పరిస్థితి, మన పిల్లాడి పరిస్థితిని బట్టి మనం ఫస్ట్ అంటూ అది చేసుకోవాలి. అండ్ ఎవ్రీ పేరెంట్ షుడ్ రియలైజ్ దాట్ వాడి పిల్లాడు నాకు తెలిసినంత కూడా వాడికి తెలియదు. సో వాడు ఏదైనా చేయగలుగుతాడు, మనం దగ్గరుండి వాడికి మనం చెప్పాలి అన్నది ప్రతి పేరెంట్ ఫస్ట్ తనలో తను పెట్టుకోవాలి. ఓకే, వాడు చెప్తే వినడు, వాడు ఏదో చేసేస్తున్నాడు అని చాలాసార్లు వింటాం మనం పేరెంట్స్ చెప్పడం, కానీ అది కుదరదమ్మా. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మన వాడికి ఏది బాగా నడుస్తుంది ఆ దానికి పేరెంట్ కూడా కావాలంటే ఒక స్టడీ చేయొచ్చు. ఓకే, బయట కనుక్కోవడం కానీ, వేరే వాళ్ళతో మాట్లాడటం కానీ, టీచర్స్తో కంటిన్యూస్గా ఇంటరాక్ట్ అవ్వటం కానీ, ఓకే, మన పిల్లాడి గురించి కానీ పిల్ల గురించి కానీ తను ఎక్కడ స్కూల్లో ఎలా ఉంటుంది, కాలేజ్లో ఎలా ఉంటుంది, రైట్, ఎంతవరకు తనలో తీసుకునే శక్తి ఉంది, అది పేరెంట్స్ మన టీచర్స్ని కనుక్కొని బెస్ట్ సోర్స్ అనమాట.
ఎందుకంటే మన తర్వాత మన పిల్లలతో ఎక్కువసేపు స్పెండ్ చేసేది Teachers. ఆ రకంగా ఉండేది టీచర్సే కాబట్టి టీచర్స్తో తప్పకుండా వాళ్ళు ర్యాపు పెట్టుకోవాలి. అండ్ టీచర్స్ ఎప్పుడైనా ఏదైనా చెప్తారు, మీ పిల్లాడు ఇలా చేస్తున్నాడండి అలా చేస్తున్నాడండి అనగానే వెంటనే దానికి కృంగిపోకూడదు లేదా పొంగిపోకూడదు. ఓకే, వేరే కంప్లైంట్ లాగా చెప్పారనుకోండి, ఇంటికి వచ్చేసి మీ పిల్లల మీద పడిపోతాం. అవును. బాగా చెప్పారనుకోండి, వచ్చేసి వాడికి ఇంకొంచెం ఫ్రీడమ్ ఇచ్చేస్తాం. ఓకే, ఉన్నట్టుగా రాగానే చెప్పొద్దు. చూసి, ఓకే నాన్న నీకు ఇక్కడ ఇది బాగుందట, మీ టీచర్ ఈ విషయంలో నువ్వు ఇంకా ఇది చేస్తే ఇంకా బాగుందట అన్నట్టుగా నెమ్మదిగా పిల్లల్లో ఎక్కించాలి. ఎప్పటికప్పుడు పిల్లలు చదువుతూ ఉన్నప్పుడు కంటిన్యూ చదువుతున్నావా చెయ్యక్కర్లేదు. ఓకే, ఎలా అంటే నన్న ఇవాళ మీకు క్లాస్లో ఏమేమైంది కనుక్కోండి. ఓకే, ఈ సబ్జెక్ట్లో ఎంతవరకు అయింది, నేను ఒక 1 వీక్ తర్వాత పోనీ ఒకసారి చూడనా, నువ్వు ఎంతవరకు చేసావు, నాకు చెప్తావా అసలు ఏం జరిగిందో. ఇలాంటిది ఒకటి మనం మొదలు పెట్టామనుకోండి, అంటే దిస్ కైండ్ ఆఫ్ అ ఫ్రెండ్లీ థింగ్. ఓకే, ఫస్ట్ టైం చెప్తే లైట్ తీసుకోవచ్చు. అలా కాదు నన్ను ఇక్కడ వద్దంటాడు, అలా కాదు ఇక్కడ నేను ఒకసారి నోట్స్ చూస్తాను. ఓకే, ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయి, ఇవెందుకు రాయలేదు, అలాంటిది అడగడం కానీ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ డ్యూరింగ్ ది స్టడీస్ పేరెంట్స్ చేయాలి. అండ్ ఇక్కడ ఇద్దరు పేరెంట్స్ది రోల్ ఉంది. అవును. ఓకే, నార్మల్గా ఏమైపోతుందంటే ఒకళ్ళ మీదకి అప్పచెప్తారు, ఎక్కువ మదర్ ఫేస్ చేయాల్సి వస్తుంది, మదర్ పైనే అప్పచెప్తారు. నా వల్ల కాదు, నాకు రాదనో లేకపోతే టైం లేదనో చాలా రీజన్స్ ఉంటాయి. బట్ ఐ థింక్ దట్ షుడ్ నాట్ హ్యాపెన్. బోత్ ద పేరెంట్స్ షుడ్ టేక్ ది ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. ఒక వీక్ మదర్ చూశారనుకోండి, ఇంకో వీక్ ఫాదర్ చూడాలి. ఎందుకు అని అంటే మనం కంటిన్యూస్గా అలా చేసేటప్పుడు పిల్లలకి ఏమనిపిస్తుంది అంటే ఈవిడ ఎప్పుడు నన్ను ఇది అడగడానికే పిలుస్తుంది అన్న ఒక ఫీల్ వస్తుంది. దట్ షుడ్ నాట్ హ్యాపెన్. సో బోత్ ద పేరెంట్స్ షుడ్ ఈక్వలీ టేకప్. ఓకే, అమ్మ ఫిజిక్స్ చూసిందా, ఓకే నేను మ్యాథ్స్లో చూస్తాను, అలాంటివి చేయాలి. అయితే ఇక్కడ మీరు అడగొచ్చు, అది తెలిసిన పేరెంట్స్ అయితే ఇది చేయొచ్చు మేడం, పాపం వాళ్ళకే రానప్పుడు వాడు చదువుకోలేదనుకోండి, ఆ పేరెంట్స్ పరిస్థితి ఏమిటి? ఆ పేరెంట్స్ అయినా కూడా టీచర్ దగ్గర కనుక్కోవచ్చు. టీచర్ దగ్గర కనుక్కోవచ్చు, వాళ్ళకి తెలియదు అన్న సంగతి పిల్లలకి తెలియదు. అంత క్లీన్ గా కాదు, పేజెస్ ఖాళీగా ఎందుకున్నాయి, అడగడానికి ఏం లేదు. తోటి పిల్లలతో కూర్చొని ఇది చదువుతున్నప్పుడు అది మానిటర్ చేయొచ్చు. ఇదంతా చదివే నేపథ్యంలో పేరెంట్స్ చేయగలిగిన పనులు. కొంతమంది పేరెంట్స్ పిల్లలతో పాటు ఎదుగుతూ ఉంటారు, నేర్చుకుని. కొంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్న పేరెంట్స్ నేను చాలా కేసెస్లో చూసాను మ్యామ్, పిల్లలతో పాటు వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసిన పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్లీ స్కూలింగ్ టైంలో వాళ్ళకి చదివిస్తూ వీళ్ళు ఇంకా నేర్చుకుని ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిన వాళ్ళని చూసాను. సో అది కూడా మనకి జరుగుతుంది. సో కాస్త ఇలాంటివి చేయొచ్చు, ఇలాంటివి చేయాలి. నువ్వు ఎంత బిజీ పేరెంట్ అయినా సరే, నీ టైం నీకు అవి సెట్ అవ్వకపోయినా సరే, బికాస్ వి సీ బోత్ పేరెంట్స్ వర్కింగ్. Okay, poor thing, they go for their job, they come back, they have to take care of the house, at the same time they also have to take care of the children. But this should not be sidelined. ఆఫీస్లో ప్రెషర్ ఉందనో, ఇంట్లో ఇది ఉందో, కావాలి అని అంటే ఇంట్లో ఆ పూటకి వంట మానే, లేదా పొద్దున చేసేసి ఒక ఐటెం పొద్దునకి ఇంకో ఐటెం రాత్రికి ముందే చేసి పెట్టేసుకొని పిల్లాడితో మాత్రం స్పెండ్ చేయాలి. ఎందుకంటే దే వర్ ద ఓన్లీ అవర్ కేర్ టేకర్స్, well-wishers. At the first instance, they are the well-wishers and they have to do it. If you wish that your child does not spoil, then it is for the parent to do that. Okay, so you cannot avoid. This should be your priority. Okay, then comes, okay, ఇవన్నీ చేశారు, ఎగ్జామ్స్ అయిపోయాయి, మనకు అనుకున్న రిజల్ట్ వస్తే మంచిది, అనుకున్న రిజల్ట్ రాలేదు, అప్పుడు మళ్ళీ వేరే మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు అప్పుడు ఎలా? అప్పుడు ఏంటి అని అంటే పేరెంట్స్ కూడా చాలా విషయాలు అందరినీ కనుక్కొని తెలుసుకోవచ్చు అని చెప్పాను కదా. అప్పుడు పిల్లలు పేరెంట్స్, ఓకే, అండ్ తెలిసిన వాళ్ళు, అది టీచర్ అవ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ చదువులో ఉన్న వేరే వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళతో కూర్చుని ఫస్ట్ థింగ్ ఈజ్ యూ బీ ఓపెన్. చాలా మటుకు ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని అంటే రిజల్ట్ కొంచెం తక్కువ వచ్చింది, బయట వాళ్ళు చెప్పడానికి నామోషిగా ఉంటుంది. సో నెమ్మదిగా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ బయట చెప్పడం మానేస్తారు. ఓకే, మానేసి లోపలే వాళ్ళు ఏవో ఒక ఏర్పాట్లు చేయడం మొదలు పెడతారు. అది వర్కౌట్ అవుతుంది, అవ్వదు, అప్పుడు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ వస్తుంది. నో, యు బీ ఓపెన్. వాట్ డిడ్ యువర్ చైల్డ్ గెట్? ఓకే, యు బీ ఓపెన్. నా పిల్లాడికి ఇదే వచ్చింది,
2 రోజులు బాధ అనిపిస్తుందండి, కానీ ఎప్పుడు మనకి ఇది వచ్చిందని గుర్తు పెట్టుకునే అంత తీరిక కానీ పక్క వాళ్ళకి పక్క ఉండదు. వాళ్ళకి ఎవరికి ఉండదు. సో అంతగా ఫీల్ అవ్వక్కర్లేదు. అండ్ అందరికీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అందరూ ఎప్పుడు బాగా, అందరూ ఎప్పుడు అలా ఉండరు. ఇది ఫస్ట్ పేరెంట్స్ ఆ స్టిగ్మా తీసేశారనుకోండి, నా పిల్లాడికి రాలేదు, నేను ఇది చెప్పుకున్నానంటే నాకు తక్కువైపోతుంది అని తీసేశారనుకోండి, సగం జీవితాలు చాలా బాగుపడతాయి. ఎంత వచ్చిందో అది రైట్గా చెప్పుకోండి, పర్వాలేదు. వెళ్ళి మీరు నాకు ఇంత వచ్చింది, నా పిల్లాడికి ఇంతే వచ్చిందని చెప్పక్కర్లేదు. అలా అని ఎవరైనా వచ్చి అడిగినప్పుడు దాచకూడదు కదా, దాచకూడదు. ఉన్నది ఉన్నట్టు ఉండండి. అప్పుడు ఏమవుతుంది, యాజ్ ఐ సెడ్, మీరు మనం వెల్ విషర్స్తో వాళ్ళతో కూర్చోడానికి ఫస్ట్ మీకు అవకాశం ఓపెన్ అవుతుంది. పిల్లలకు కూడాను ఓకే యాక్సెప్టెన్స్ నా పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిందని చెప్పి అది. ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అనేది వాళ్ళలో రైజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, అబద్ధాలు చెప్పే, ఓకే నాకు రాకపోయినా అమ్మ బయట బాగానే కవర్ చేస్తుందిగా, సో నాకు రాకపోయినా పర్వాలేదు. ఇది మొత్తం రాంగ్. సొసైటీలో చాలా రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. సో అది ఫస్ట్ స్టాప్ చేయాలి పేరెంట్స్. అండ్ దీంట్లో చాలా ఇంపార్టెంట్గా పేరెంట్స్ది ఉంటుంది. ఎందుకు అని అంటే, ముందు నుంచి నా పిల్లాడిది ఆ పిల్లాడిది అని బాగా బయట చెప్పేసి ఉండుంటారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ మనమే క్రియేట్ చేసి పెట్టేస్తాం సొసైటీలో. అదేమవుతుంది, అది రానప్పుడు పేరెంట్స్ దాన్ని తగ్గించలేక, చెప్పలేక ఇలాంటివి మొదలవుతాయి. సో ఫస్ట్ ఫండమెంటల్ థింగ్, you be open about what your ward is, what your child is, and have that acceptance. మనకు యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడే మనం వాడిని యాక్సెప్ట్ చేస్తాం, వాళ్ళ పర్ఫార్మెన్స్ని యాక్సెప్ట్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి పేరెంట్కి. లేదా అంటే ఆ ప్రెషర్ ఇంకా, మనం ఇప్పుడు 10% తీసుకుంటే పిల్లాడిలో 90% ఆ ప్రెషర్ పెరుగుతుంది, తప్పుదారులకు వెళ్తాయి. సో యాక్సెప్ట్, ఓకే. అండ్ దెన్ యాజ్ ఐ సెడ్, వెన్ యూ యాక్సెప్ట్ అండ్ వెన్ యూ రివీల్, you have lot of openings in front of you. Then you start nurturing, okay. I mean, looking out for what are the different opportunities. In the previous videos lo nenu already cheppanu, manaki 10th tarvata kaani, inter tarvata kaani, there is no stop, manaki chaala opportunities unnai. So ఏది తీసుకోవాలి, నెక్స్ట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎక్కడి దాకా వెళ్ళొచ్చు, ఈ నేపథ్యంలో when we are open, ఇప్పుడు తెలియనివి కూడా ఓకే అప్పుడు బయటకు వస్తాయి. అవును. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా కొంచెం ఒంట్లో బాగాలేదనుకోండి, రోజు మనం చెప్పుకోలేదనుకోండి, ఎవరికి ఎలా ఉందో తెలియదు. రీసెంట్లీ నా కేసే చెప్తాను, ఎవరిదో ఎందుకు, ఐ హ్యాడ్ మై ఇయర్ డ్రమ్ హోల్ సర్జరీ. ఓకే, రైట్. సో యూనో ఇయర్ డ్రమ్ హోల్ ఉంది, అది డాక్టర్ చెప్పినప్పుడు ఇదేంటో చాలా అదేంటి ఎవరికి ఉండదేమో, నాకే ఇలా ఉంది, ఎందుకు ఇలా జరిగిందా అనుకున్నాను. రైట్. తర్వాత ఇలాగే చెప్పాను, మీకు ఇలా ఉంది, ఇలా జరిగింది అని, ఇలా సర్జరీ కూడా అయ్యింది అని. తర్వాత తెలిసిన వాళ్ళకి ఏదో మామూలుగా చెప్పినప్పుడు చెబితే, యూనో ఐ థింక్ నేను ఒక 20 మెంబర్స్తో మామూలుగా ఇంటరాక్షన్లో చెప్పినప్పుడు 15 పీపుల్ దే సెడ్ నాకు ఇలాంటిది ఉంది, మా చుట్టాలకి ఇలాంటిది జరిగింది. ఓకే, ఐ వాజ్ లైక్ రియలీ సర్ప్రైజ్డ్. అదేంటి, అసలు నేను ఇది అనుకునేది ఎవరికి ఉండదేమో అనుకున్నాను, కానీ ఇంతమంది దగ్గర విన్నాను ఇలా జరిగింది, దానికి చిన్నగా ఇలా చేస్తే అది సెట్ అయిపోయింది అని విన్నాను. సో అది ఎప్పుడు తెలిసింది, నేను చెప్పబట్టి కదా తెలిసింది. అండ్ అంతమంది కూడా దే హ్యావ్ అండర్గోన్ ఆల్ దిస్ అన్నది కూడా అర్థమైంది కదా. అండ్ అప్పుడు ఓకే భయపడక్కర్లేదు, ఇట్ విల్ గో డౌన్. ఓకే, మనం ఆ సర్జరీకి ఎంత భయం ఇట్ వాజ్ లైక్ ఇట్ వాజ్ అ మేజర్ సర్జరీ, ఇట్ వాజ్ నాట్ అ స్మాల్ సర్జరీ. ఓకే, ఇట్ వాజ్ అ మేజర్ సర్జరీ, బట్ లైక్ ఐ వాజ్ లైక్ రియలీ పానిక్డ్ బికాస్ అట్ ఫస్ట్ టైం నేను అసలు అలాంటి సర్జరీ, మై డెలివరీస్ వర్ ఆల్సో నార్మల్, సో ఐ హ్యావ్ నెవర్ బీన్ త్రూ ఎనీ సర్జరీ కైండ్ ఆఫ్ అ థింగ్. సో ఐ వాజ్ లిటిల్ పానిక్. ఇంతమంది దగ్గర విన్న తర్వాత ఓకే, దర్ ఇస్ నో నీడ్ దట్ ఐ పానిక్. ఫస్ట్ నాకు అష్యూరెన్స్ వచ్చింది, అప్పుడు కాస్త కంట్రోల్ అవ్వడం మొదలు పెట్టాను. సో ఎప్పుడు తెలిసింది, మనం చెప్పుకుంటే కదా. సో మనకేం జరిగింది, అదే ఆపరేషన్ ముందు తెలుసు ఉంటే ఇంకా భయం లేకుండా చేసుకునేవాళ్ళు. రైట్. సో అలాగే ఇప్పుడు మనకి ఇలా వచ్చింది, నెక్స్ట్ ఏంటి అన్నది, బికాజ్ మనం అనుకున్నది రాలేదు కాబట్టి నెక్స్ట్ ఏంటి అన్నది మనకు తెలిసే అవకాశం లేదు. కానీ నేను ఉన్నది ఉన్నట్టు చెప్పినందుకు ఏం పర్వాలేదు, మా పిల్లాడికి ఇంత వచ్చింది, నేను అక్కడ జాయిన్ చేశాను, తర్వాత ఇక్కడ వచ్చింది, అలాంటి కేసెస్ కూడా చాలా ఉంటాయి. అప్పుడు మనకు తెలుస్తుంది. మనం చెప్పలేదనుకోండి, అబద్ధం చెప్పామనుకోండి, లేదా చెప్పకుండా ఉండిపోయామనుకోండి, మనకు తెలిసే అవకాశం ఉందా? లేదు. ఒక కొత్త రూట్ అసలు మనకు తెలిసే అవకాశమే లేదు. సో యూ నీడ్ టు బి ఓపెన్, యూ నీడ్ టు యాక్సెప్ట్ వాట్ యూ గెట్, రైట్. అండ్ దెన్ don't be apprehensive about telling what you get. యాక్సెప్ట్ చేయడం ఒకటవుతే చెప్పడానికి ఓ నామోషి ఉంటుంది.
లెట్ బీ దాట్. ఇది నేను నా పిల్లలు ఇంతే ఉన్నారు, పర్వాలేదు. ఓకే, కానీ వాళ్ళలో టాలెంట్ ఉందా లేదా నేను చూసుకోగలను కదా. మా టాలెంట్కి ఏది సరిపోయిందో నేను చేయగలను కదా. సో ఐడెంటిఫై, దెన్ యూ డిసైడ్ ది లైన్. ఏమీ లేదు, వాడు బాగా మాట్లాడగలడు, వాడు బాగా స్టోరీస్ చెప్పగలడు, రైట్? వాడికి లా కోర్సో మేనేజ్మెంట్ కోర్సో ఇప్పించండి. లేదు అంటే మనకి ఇప్పుడు బాగా మాట్లాడగలడు, బాగా రాయగలడు అని అనుకుంటే చాలా చాలా మూవీస్ లో కూడా బోల్డ్ అండ్ ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళకి బేసిక్ గా యూ టేక్ దెమ్ ఫర్ లింగ్విస్టిక్స్. ఓకే, లాంగ్వేజెస్ నేర్పించండి, డిఫరెంట్ లాంగ్వేజెస్. ఎస్పెషల్లీ ఇప్పుడు గ్లోబలైజేషన్ ఎరాలో మీకు ఎన్ని లాంగ్వేజెస్ వస్తే మీకు అంత మంచిది. అవును కదా. సో లాంగ్వేజెస్ లో వాళ్ళకి ఎంఏనో ఎంఫిలో చేయించండి, సస్టైనబిలిటీ పెరుగుతుంది. సో లాంగ్వేజెస్ అది నేర్చుకున్నాడు అనుకోండి, ఈ లాంగ్వేజ్ లో మంచిగా పోయట్రీ రాయగలడు, లేకపోతే బాగా ఎస్సేస్ రాయగలడు, వాడికి 4 రకాల లాంగ్వేజెస్ వచ్చు. యునో వాట్, ఈ లాంగ్వేజెస్ లో మీరు స్పెషలైజేషన్ చేసి మీరు యూపీఎస్సీ కానీ ఇలాంటివి రాశారనుకోండి, చిన్న చిన్న ర్యాంక్స్ వచ్చినప్పటికీ యూ స్టిల్ హ్యావ్ అ ఛాన్స్, బికాస్ ట్రాన్స్లేటర్స్ ఆర్ రిక్వైర్డ్. అసలు మనకు అది తెలియని కూడా తెలియదు కదా. అంబాసిడర్స్ ఉంటారు, డిఫరెంట్ కంట్రీ అంబాసిడర్స్ ఎవ్రీ కంట్రీలో ఉంటారు, అది మనకు తెలుసు కదా. అంబాసిడర్స్ దగ్గర ట్రాన్స్లేటర్స్ కంపల్సరీగా కావాలి, రైట్? కొన్ని కంపెనీస్కి యూ విల్ హ్యావ్ ఫారిన్ CEOs అండ్ అదర్స్, రైట్? యూ రిక్వైర్ ట్రాన్స్లేటర్స్ ఓవర్ దేర్. మీ డాక్యుమెంట్స్ చేయడానికి యూ రిక్వైర్ ట్రాన్స్లేటర్స్. ఇప్పుడు రకరకాల ఛానల్స్ ఉన్నాయి. We have different, social media channels and the other things. You require translators over there. All right. Especially languages, వాళ్ళకి ఇప్పుడు ఎంత డిమాండ్ ఉందంటే కంటెంట్ రైటింగ్కి చాలా డిమాండ్ ఉంది. అవును. సోషల్ మీడియా ఇస్ ఆల్ అబౌట్ స్క్రిప్టింగ్, రైట్? దెన్ గూగుల్ సర్వీసెస్కి వాటికి యూ రిక్వైర్ కంటెంట్ రైటర్స్. ఇప్పుడు AI టూల్ ఒకటి వచ్చింది, దానికి కూడాను ఈ కంటెంట్ రైటర్స్ అనేది చాలా కావాలి. డిజిటల్ కంటెంట్ అంతా క్రియేట్ చేయడానికి కంటెంట్ రైటర్స్ కావాలి. ఓకే, దీనికి మనకి ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అని ఉంది. ఓకే, మీరు రెగ్యులర్ BA చేసి MA చేసి ఇవి చేసి IFLU అంటారు దాన్ని, మన ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉంది. సో ఆ యూనివర్సిటీలో మీరు ఎన్రోల్ చేసుకొని ఇచ్చేస్తే యూ హ్యావ్ దీస్ జాబ్స్. ఓకే, యూ మే హ్యావ్ అ జాబ్ ఇన్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. ఓకే, సో బట్ ఏంటి పేరెంట్స్కి తెలియదు, రైట్? సో వాట్ ఐ సజెస్ట్ ఇస్, పేరెంట్స్ డోంట్ గెట్ డిప్రెస్డ్, పేరెంట్స్ డోంట్ పుట్ హెవీ ఎక్స్పెక్టేషన్స్. ఓకే, మనకు కానీ మన పిల్లల మీద కానీ విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టొద్దు. Accept the levels of knowledge and talent in your child. Okay, and then you be open. Okay, why should you be open is because when you are open and when you are straight, okay, the information will come to you. అప్పుడు మనం నలుగురితో ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతాం, నలుగురితో మాట్లాడగలుగుతాం. అదొక సినిమాలో చెప్తారు చూడండి, అల వైకుంఠపురంలో, నిజం చెప్పే అప్పుడే భయంగా ఉంటుంది కానీ చెప్పిన తర్వాత చాలా రిలీఫ్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఐ థింక్ దట్స్ ద బ్యూటిఫుల్ కోట్ అండి. మనం అందరం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, అది రాసి పెట్టుకోవాలి. నిజం చెప్పే అప్పుడు నిజంగా భయంగా ఉంటుంది, కానీ ఒక్కసారి చెప్పేసామా మన మీద భారం ఉండదు. ఒక అబద్ధం చెప్పామనుకోండి, దాన్ని చెప్పాల్సినే ఉంటుంది, అది కంటిన్యూస్గా అయిపోతూ ఉంటుంది. సో ప్లీజ్, ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం పేరెంట్స్ అంతా. ఇంకోటి, అందరూ అనుకుంటాం నా పిల్లాడు చాలా బుద్ధిమంతుడు, చాలా తెలివిగలవాడు. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. డిఫరెంట్ ఫ్యాక్టర్స్, జెనెటిక్స్ అయి ఉండొచ్చు, సోషల్ ఎన్వైరన్మెంట్, మీ ఫినాన్షియల్ ఎన్వైరన్మెంట్, స్కూలింగ్ కానీ, లేకపోతే పిల్లాడి తత్వం కానీ, వీటిలో చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చు. కొంతమంది పిల్లలు చాలా తెలివితేటలు ఉంటాయి, కానీ వాళ్ళకి చాలా ఆకతాయితనం ఉంటుంది, వాళ్ళు పెట్టరు, చాలా డిస్ట్రాక్టివ్గా ఉంటారు. ఓకే, అలాంటి పిల్లల్లో వెంటనే రిజల్ట్ రమ్మంటే రాదు. అవును, మనమే ఓర్పు వహించాలి. అదేమైపోతుంది అని అంటే, చిన్నప్పుడంతా బాగానే ఉంటారు పేరెంట్స్, 10th క్లాస్ అయిపోయి ఇంటర్ టైంలో అందరూ బాగా చేస్తూ ఉన్నప్పుడు మన పిల్లాడు అది లేక చేయనప్పుడు మనకి బాధగా ఉంటుంది. ఆ టైంకి ఓర్పు చాలా అవసరం. సో యాజ్ పేరెంట్స్ వీ హ్యావ్ టు బీ పేషెంట్ విత్ అవర్ చిల్డ్రన్, వీ హ్యావ్ టు బీ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ విత్ ది చిల్డ్రన్. బేసికలీ చిల్డ్రన్తోనే కాదు, బయట సొసైటీలో కూడా మనం అవి ఎప్పుడైతే బాగా మెయింటైన్ చేస్తామో అవే మనకి మంచి దారిని కూడా చూపిస్తాయి. ఓకే, దిస్ ఇస్ త్రూ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్. ఐ హ్యావ్ సీన్ బోత్ ది కేసెస్. ఎప్పుడైతే పేరెంట్స్ నిజాన్ని దాచిపెట్టి
వాళ్ళ రిజల్ట్స్ అవి కప్పిపుచ్చేసారో వాట్ ఈస్ ది ఎఫెక్ట్ దట్ దే హ్యావ్ సీన్ ఇన్ ది సొసైటీ. ఎప్పుడైతే పేరెంట్స్ ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేసి, ఓకే, వాళ్ళ పిల్లల్ని కూడా అలాగే యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు భరోసా కల్పిస్తూ, ఓకే పర్వాలేదు నాన్న ఇక్కడ ఇది జరిగింది, దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనం నేర్చుకుని ఇది కాకపోతే ఇంకా ఏం చేయొచ్చు అన్నది మనం చూసుకుంటూ ముందుకు వెళ్తే ఎక్కడి దాకా వెళ్ళొచ్చో కూడా నేను చూశాను. ఓపెన్ స్కూల్ కూడా ఉందండి. అసలు ఇదంతా ఎందుకు, ఇప్పుడు ఇది క్లియర్ ఎగ్జాంపుల్. ఫ్రమ్ 10th క్లాస్ కూడా మనకి ఓపెన్ స్కూల్ ఉంది. మనకి ఇప్పుడు క్లియర్ ఎగ్జాంపుల్ ఎవరు అని అంటే బీజేపీ క్యాండిడేట్ మాధవీలత, వాళ్ళ పిల్లలు ఓపెన్ స్కూల్. అవును, స్కూల్ కూడా పంపించలేదు. బట్ ఐ థింక్ దే హ్యావ్ ఎక్సెల్ వెల్ అండ్ నౌ దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్స్. సో ఇలా ఓపెన్ స్కూల్లో కూడా మనం చెయ్యొచ్చు అని అంటే అది ఎందుకు జరిగింది? పేరెంట్స్ పిల్లల్ని సరిగ్గా యాక్సెప్ట్ చేసి వాళ్ళలో ఏముందో తెలుసుకొని వాళ్ళకి అది చేసి పెట్టారు. దట్ మేడ్ ఇట్ పాసిబుల్. సో మనం అనుకుంటే, అండ్ ఓపెన్ స్కూల్ అన్నట్టు కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళరు అనగానే ఫస్ట్ మనమే ఎలాగో అనుకుంటాం, అదేంటి అన్నట్టుగా ఉంటుంది. కానీ అది లేకపోయినా అచీవ్ చేసిన పిల్లల్ని మనమే చూస్తున్నాం ఇప్పుడు. అవును, రైట్. సో పేరెంట్స్ ఏంటి అని అంటే ఈ క్లూ తీసుకోవాలి. ఈ క్లూ తీసుకొని మనం ఒక్కళ్ళము లేము, ఇది మనతో మాత్రమే జరగట్లేదు, చాలామంది ఉన్నారు, చాలా మందికి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఉన్నది ఏంటి అన్నది చూసుకొని మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం. వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఫస్ట్ మనకి హెల్ప్ కావాలి. అవును, మనకి తెలియాలి అని అంటే మనం అది బయటకు చెప్తేనే తెలుస్తుంది. తెలిసిన వాళ్ళ దగ్గర మనం కనుక్కుంటే తెలుస్తుంది. కనుక్కోవాలి అని అంటే ఇప్పుడు నేను మాట్లాడాం, నా గురించి నేను మీకు చెప్పలేదు, మీకు ఎలా తెలుస్తుంది? మీరు నాకేం చెప్తారు? చెప్పలేను. రైట్. ఇప్పుడు నేను చెప్పాను, మీకు ఎక్కడో స్ట్రైక్ అయింది, నేను ఇది విన్నాను, అక్కడ అలా ఉంది, అలా కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దాట్ హ్యాస్ టు బీ దేర్. టాక్ టు ది చిల్డ్రన్, టాక్ టు ది టీచర్స్, టాక్ టు ది పీపుల్ who are influential. Right? Collect the information, accept your child, identify his strengths and weaknesses, do continuous monitoring, okay, give quality time, prioritize your child first, and prioritize kuda eppudu సిచ్యువేషన్స్ని బట్టి. ఎగ్జామ్స్ ఉన్నాయి, లేకపోతే ఈ సబ్జెక్ట్ చాలా క్రూషియల్, అప్పుడు వేరే పనులు పక్కన పెట్టి దీనికి ప్రయారిటీ ఇవ్వండి. ఓకే, ప్రయారిటైజ్ యువర్ చైల్డ్ అంటే కొన్నిసార్లు ఎలా అయిపోతుందంటే మనది కూడా మనం మానేసుకొని ఉత్తి వాళ్ళనే పట్టుకు కూర్చుంటాం. ఇప్పుడున్న కాలానికి అది కూడా అవసరం లేదండి. దే కెన్ దే ఓన్ సెల్ఫ్. ఎస్. సో గివ్ దెమ్ సమ్ స్పేస్ wherein they can build themselves, but it should be a watchful, mindful freedom. Okay, basically give a mindful freedom. Right? Don't curtail them from everything. అసలు టీవీ కంప్లీట్గా క్లోజ్ చేసినా నాలెడ్జ్ ఉండదు. ఐ మీన్ ఇట్స్ నాట్ దట్ వాళ్ళు చాలా బాగా చేస్తారు, ఏమీ లేదు, అలా కంటిన్యూస్గా చూసేసినా కూడా పాడైపోతారు. మైండ్ఫుల్ సూపర్విజన్ ఈజ్ ఇంపార్టెంట్. మన వాడు యాటిట్యూడ్ కానీ వాడి అప్రోచ్ కానీ ఏదైనా చూస్తూ ఉన్నప్పుడు అది మారుతోందా లేదా అన్నది మనం అసెస్ చేయాలి. పిల్లలు ఎస్పెషల్లీ ఆడతారు కదా, బాగా చాలా గేమ్స్ అవి ఆడతారు కదా, కొన్ని గేమ్స్ వాళ్ళు ఆడినప్పుడు వాళ్ళ యాటిట్యూడ్లో తేడా వస్తుంది. బాగా ఇరిటెంట్గా అయిపోతారు, చాలా కోపంగా వైలెంట్గా అయిపోతారు. ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. సో ఆ గేమ్స్ ఏమిటి, ఏవి చూసినప్పుడు వీడు ఇలా అవుతున్నాడు, అదొకసారి మనం నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని సటిల్గా అంటే వాడికి గట్టిగా చెప్పకుండా అండ్ ఎక్కడో ది మెయిన్ సోర్స్ కట్ ఆఫ్ చేసేయాలి నెమ్మదిగా. లైక్ కొన్ని రోజులు అసలు నెట్ కనెక్షన్ తీసేసేయండి, ఏదో ప్రాబ్లం ఉందని నెట్ కనెక్షన్ తీసేయండి. ఏమవుతుంది అంటే అలాంటప్పుడు ఒక 1-2 months తీసేసామనుకోండి, దాని మీద ధ్యాస తగ్గిపోతుంది. ఓకే, అవైలబిలిటీ ఉన్నప్పుడే కదా మనం కంటిన్యూస్గా చూస్తాము, అది కట్ చేసేయండి, నెట్ కనెక్షన్ తీసేసేయండి. సో ఆ 2 monthsలో ఏమైపోతుందంటే వీడికి నెమ్మదిగా దాని గురించి మర్చిపోవడం మొదలు పెడతాడు. ఓకే, ఆ లోపల మనం ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి. ఆ 2 months మనం కూడా యూటిలైజ్ చేసి ఇది కాదు, ఇప్పుడు నువ్వు ఇది చదవాలి, లేకపోతే ఇది నువ్వు చేయాలి అన్నది మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అనుకోండి. మళ్ళీ ఒక 2-3 months తర్వాత మీరు స్టార్ట్ చేసినా వాడికి ఆ ధ్యాస పోతుంది. పిల్లలకి అండి ఇది చాలా ఎక్కువగా ఉంటుంది, దట్ రీసెంట్ రీకాల్ ఎక్కువగా ఉంటుంది. ఓకే,
సో వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అని అంటాం కదా మనం, ఇది చూస్తే అది చూస్తే. సో ఆ డిస్ట్రాక్షన్ని మనం వాడుకోవాలి. ఓకే ఓకే, పిల్లలు డిస్ట్రాక్ట్ వేరే విషయాలకు అవుతున్నారు, మనం అదే డిస్ట్రాక్షన్ని వాడుకుని ఏదైతే చూసి పాడైపోతున్నారో దాని నుంచి డిస్ట్రాక్ట్ అయ్యి వాడు ఇంకో మంచి దాంట్లో ఉండేలాగా చేయాలి. అలాంటి వాటికి పిల్లల్ని స్పోర్ట్స్లో పెట్టడం కానీ, లేదా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ అనండి, మ్యూజిక్ అనండి, ఇలాంటి ఆర్ట్ వర్క్లో పెట్టాలి. ఆ ఆర్ట్ వర్క్స్ పిల్లల్లో కాన్సన్ట్రేషన్ని పెంచుతాయి, ఫోకస్ని పెంచుతాయి. కంటిన్యూస్గా ఎప్పుడు చదువు 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 అలా కాకుండా వీటిల్లో పెట్టాలి. ఇప్పుడు అదేంటి, ఇంతకుముందు మనం ఇంటర్ డిగ్రీ పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఇది చేస్తూ సైమిల్టేనియస్గా వేరే కోర్స్ చేయొచ్చు అని మాట్లాడాం కదా. వాళ్ళ సబ్జెక్టుకి సంబంధించిన కోర్సే కాకుండా ఇప్పుడున్న పరిస్థితులకు ఎలా అంటే సబ్జెక్ట్లో వాళ్ళు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ దాంతోపాటు యాడ్ ఆన్ ఏదైనా స్పోర్ట్ యాక్టివిటీ కానీ, లేకపోతే ఏదైనా ఆర్ట్ యాక్టివిటీ, ఓకే, దాన్ని వాళ్ళు హాబీగా పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, దేర్ ఈజ్ అ స్టేజ్ వేర్ యునో ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అండ్ దేర్ మెయిన్ కెరీర్ యాక్టివిటీ ఇవి రెండు కల్మినేట్ అయ్యి వాళ్ళు ఇంకా షైన్ అవుతున్నారు. సో మీకు అలాంటివి చాలా ఉన్నాయి కేసెస్, చాలామందిని చూస్తున్నాం మనం. లైక్ యూనో వాళ్ళ సబ్జెక్ట్ అలాగే చేస్తాం. మన చాలామంది పాడుతా తీయగా నుంచి వచ్చిన సింగర్స్ కానీ అలాంటి వాళ్ళని చూసాం. ఓకే, దే హ్యావ్ స్టార్టెడ్ ఇస్ యాజ్ యునో మ్యూజిక్, మామూలుగా క్లాసికల్ మ్యూజిక్ అవి నేర్చుకోవటం. ఓకే, దాన్ని అది వాళ్ళు ఏం చేశారు, అలాంటి స్టేజెస్ మీద వాళ్ళు వచ్చి పాడడం మొదలుపెట్టారు. రైట్, నెమ్మదిగా వాళ్ళకి అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ఎస్పెషలీ అవి చేసిన తర్వాత వాళ్ళ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి జాబ్స్ చేస్తూ మళ్ళీ ఇందులో ఇది కూడా ఇది టైం పాస్గా పర్సీవ్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ హ్యాపెన్, ఆటోమేటిక్గా ఆ డిస్ట్రాక్షన్ కూడా దీని మీద పెట్టి ఇది కూడా ఎఫెక్టివ్గా తయారు చేసి ఇప్పుడు 2 ఇన్కమ్స్ వాళ్ళకి 2 ఇన్కమ్స్ వస్తున్నాయి అండ్ దే హావ్ బికమ్ మోర్ పాపులర్ ఆల్సో. సో అని చెప్పాను కదా, డిస్ట్రాక్షన్ని కూడా మనం వాడుకోవాలి. డిస్ట్రాక్షన్ మనం వాళ్ళకి ఇలాంటి వాటి మీద కల్పించాలి. ఓకే, దట్స్ ద బెస్ట్ వే అన్నమాట. Like my daughter is there, she's into classical music, right? So ఏంటి అని అంటే ఈ సమ్మర్ క్యాంప్స్కి దానికి షీస్ డన్ అ లెవెల్ ఆఫ్ క్లాసికల్ సింగింగ్ అనమాట. కీర్తనల వరకు అంతా అయిపోయింది. సో సమ్మర్ క్యాంప్స్లో దాంట్లో షీ టీచర్స్ ది స్టూడెంట్స్. ఓకే, షీఈస్ డూయింగ్ హర్ ఇంజనీరింగ్. ఓకే, బట్ సైమిల్టేనియస్గా తను క్లాసెస్, తన అడ్వాన్స్ లెవెల్ క్లాసెస్ తను షీఈస్ జాయిన్ అండ్ షీఈస్ లెర్నింగ్. అట్ ద సేమ్ టైమ్ చిన్నపిల్లలకి వన్స్ ఇన్ అ వైల్ షీ గివ్స్ దీస్ క్లాసెస్. ఇట్ ఈస్ సచ్ అ బెస్ట్ టైమ్ పాస్ హాబీ ఫర్ హర్. Okay, and it keeps her engaged and busy. At the same time, I mean, it's a minimum amount, but more than that minimum amount, you know, the self pride and, you know, self respect that they earn by doing these things is so very high. So distraction ni pillalvi parents ila marchi ila chupinchali. There are many things that, you know, that can be done. That is the reason I said, you know, parents have to be focused, watchful and mindful. Okay, then things will really set right, and you know there's no end. అంటే ఒక లెవెల్కి వచ్చిన తర్వాత వాళ్ళని పిల్లలు డిప్రెస్ అవుతున్నారని చెప్పి పేరెంట్స్ కూడా డిప్రెస్ అవ్వకుండా వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళ వరల్డ్ నుంచి, ఆ డిప్రెషన్ వరల్డ్ నుంచి తీసుకొని రాగలిగే వాళ్ళు పేరెంట్సే. కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ ముందు స్టెప్ తీసుకొని వాళ్ళని కంప్లీట్గా ఆ స్టేజ్ నుంచి బయటకు తీసుకొచ్చేసి ఇంకా వేరే ఏవి ఉన్నాయి అనేది వాళ్ళు స్ట్రీమ్ చేసుకోవాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్.